సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణలోని 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. న్యాయ సలహా తీసుకున్న అనంతరం ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరాలని, వారిపై భారత రాజ్యాంగంలోని ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 25న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో అడ్వకేట్ జనరల్తో పాటు సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఆ తర్వాతనే ఆయా ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, అరికపూడి గాంధీ, కాళీ యాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మైపాల్ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వీరందరికీ నోటీసులు ఇచ్చి విచారణ తీసుకున్న తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణలోని 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. న్యాయ సలహా తీసుకున్న అనంతరం ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారిపై భారత రాజ్యాంగంలోని ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 25న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఇందుకు సంబంధించి కంప్లీట్ మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై 3 నెలల్లోపు అసెంబ్లీ స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరిస్తూ అసెంబ్లీ స్పీకర్ కు ఒక డైరెక్షన్ ఇచ్చింది. కేవలం స్పీకర్లకు డైరెక్షన్ మాత్రమే కోర్టులు ఇస్తాయి కాబట్టి ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ ప్రకారం 3 నెలల్లోపు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏదో ఒక చర్యలు వారిపై తీసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత 10 మంది ఎమ్మెల్యేలకు ముందుగా నోటీసులు ఇచ్చేందుకు స్పీకర్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ కాంగ్రెస్ పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ చేసిన తర్వాత తీర్పు ఇచ్చింది. గత నెల 25వ తేదీన ఒక తీర్పు ఇస్తూ స్పీకర్ 3 నెలల్లోపు ఏదో ఒక చర్యలు తీసుకోవాలంటే ఒక డైరెక్షన్ ఇస్తూ ఇచ్చింది. కాబట్టి దీనిపై స్పీకర్ చర్యలు ప్రారంభించారని మనం భావించాల్సి ఉంటుంది. అంతకుముందు గతంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ ను కలవడానికి స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో గాంధీ విగ్రహం వద్ద కొద్దిసేపు నిరసన తెలిపి
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లిపోయిన పరిస్థితి మనకు కనబడుతోంది. 3 నెలల్లోపు స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకొని పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అన్నదాత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఒకవేళ 3 నెలల్లోపు స్పీకర్ చర్యలు తీసుకోకపోతే కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది. కాబట్టి ఆ తదుపరి సుప్రీంకోర్టు మరి తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా ఒక ప్రధాన అంశంగా మారింది. అందులో భాగంగానే స్పీకర్ వీటన్నింటి అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వారి వివరణ కోరతారు. వారు పార్టీ మారారా లేదా, లేకపోతే ఎందుకు పార్టీ మారితే ఎందుకు మారాల్సి వచ్చింది, వీటన్నిటి అంశాలను క్రోడీకరించిన తర్వాత స్పీకర్ రైట్. థ్యాంక్ యూ సవిన్. ఈ క్రమంలో అడ్వకేట్ జనరల్తో పాటు సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఆ తర్వాతనే ఆయా ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, అరికపూడి గాంధీ, కాళీ యాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మైపాల్ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వీరందరికీ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇందులో ఒకరిద్దరు తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ప్రకటించారు. ప్రస్తుతం స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. ఇక ఆ 10 మంది అనర్హత ఎమ్మెల్యేలపై ఇప్పటికే ఆ చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ వినిపిస్తోంది. ఇక ఇందుకు సంబంధించి కోర్టులో కూడా ఆ స్పీకర్ 3 నెలల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆ 10 మంది ఎమ్మెల్యేలకు కూడా ఆ హైకోర్టు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఇందుకు సంబంధించి అటు స్పీకర్ ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు, అంటే స్పీకర్ స్పందించే 3 నెలల్లోగా ఆ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోందా? భాగ్యశ్రీ, బీఆర్ఎస్ పార్టీలో గెలుపొంది అలాగే కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో పార్టీ ఫిరాయించినటువంటి బీఆర్ఎస్ నేతలు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టులో ఇప్పటికే చర్యలు తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టులో కేటీఆర్ ఒక పిటిషన్, పాడి కౌశిక్ రెడ్డి ఒక పిటిషన్, శ్రవణ్ కుమార్ ఒక పిటిషన్ వేసుకోవడం జరిగింది. ఈ పిటిషన్ కి సంబంధించి 3 నెలల్లోపు తుది నిర్ణయం స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకోవాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చే ఆ ఉద్దేశంతో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ 10 మంది కూడా పార్టీ ఫిరాయింపుకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా అయితే కోరినట్లుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహీస్ కూడినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి ఈ ఏదైతే జడ్జిమెంట్ ఏదైతే తీర్పు రిజర్వ్ ఏదైతే ఉందో ఇందులో ప్రతివాదులుగా తెలంగాణ శాసన స్పీకర్ ని కూడా గతంలో చేర్చడం మనం చూసుకోవచ్చు. ఎమ్మెల్యేలు పి శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్, ఎం గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సజయ్ కుమార్లు, అలాగే మొత్తం కడియం శ్రీహరి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. కాబట్టి వీరు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి. వీరిలో కూడా ఈ 10 మందిలో కూడా పార్టీ ఫిరాయింపు ఎంతమంది చేశారు, అలాగే బీఆర్ఎస్ పార్టీలోని కొనసాగుతున్నటువంటి వ్యక్తులు ఎవరు అన్నకోవడంలో కూడా పూర్తి వివరణ అయితే కోరే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు పిటిషన్లు గతంలో దాఖలైనటువంటి ఈ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో ఈ పిటిషన్లకి సంబంధించి నెల గడిచింది. ఇంకా 2 నెలలు మాత్రం
మాత్రమే బాకీ ఉంది. ఈ 2 నెలల లోపు కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో స్పీకర్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి ఈ అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి స్పీకర్ తుది నిర్ణయం ఎలా ఉండబోతోంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. మొత్తం మీద ఈ 10 మంది ఎమ్మెల్యేలకి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని గడ్డం ప్రసాద్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. న్యాయ నిపుణుల సలహా ఇప్పటికే తీసుకున్నారు. దీని మీద హైకోర్టులో కూడా పిటిషన్ వేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. భాగ్యశ్రీ. ఉషా, ఇక ఇప్పటికే అటు స్పీకర్ కూడా 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. మరి ఇప్పుడు ఇప్పటికే అటు ఏజీ న్యాయ నిపుణులతో కూడా సూచనలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరొకవేళ చర్యలు తీసుకుంటే కనుక వారి పదవి కూడా పోయే అవకాశమైనా కనిపిస్తోందా? అంటే ఇప్పటికే బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్లో చేరారు. మరి బీఆర్ఎస్ సంబంధించి ఆ ఎమ్మెల్యే పదవి తొలగించే అవకాశం కనిపిస్తోందా? ఈ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు గడ్డం ప్రసాద్ న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకున్నారు కాబట్టి ఎంతమంది ఇందులో దానం నాగేందర్ దగ్గర నుంచి కడియం శ్రీహరి, గూడెం మహిపాల్ రెడ్డి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఎంతమంది కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు, మరికొందరు ఎవరైతే నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అన్న కోణంలో కూడా బుకాయిస్తున్నారు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. గతంలో కూడా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిజర్వ్ తీర్పు ఏదైతే ఉందో జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం ఇచ్చేసినటువంటి ఆదేశాలు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్న కోణంలో ఉన్నటువంటి సూత్రం ఏదైతే ఉందో వర్తించకూడదని వ్యాఖ్యానించింది. ఏ ఎమ్మెల్యే అయినా సరే స్పీకర్ ప్రక్రియను పొడిగించాలన్న అడగకూడదు. అలా చేస్తే స్పీకర్ ప్రతికూల నిర్ణయాలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు కూడా సూచించింది. రాజకీయ ఫిరాయింపులు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిందని, అరికట్టకపోతే ప్రజాస్వామ్యానికి దెబ్బతీసే దారికి ఉంటుందని తీర్పులో కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. వివిధ సందర్భాల్లో ఈ అంశంపై పార్లమెంట్ లో చేసినటువంటి ప్రసంగాల్ని కూడా పరిశీలించామని సిజేఐ కూడా గతంలో చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు. దీనికోసం కూడా పార్లమెంట్ లో కూడా స్పెషల్ బిల్లును కూడా పాస్ ఆన్ చేయాలన్న కోణం కూడా ఒక సూచన కూడా ధర్మాసనం సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం చేసినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు. మొత్తం మీద అడ్వకేట్ జనరల్ తో పాటు అలాగే కొంతమంది న్యాయ నిపుణులు సలహా తీసుకున్నటువంటి గడ్డం ప్రసాద్ ఈ 10 మంది ఎమ్మెల్యేలకి సంబంధించి ఎలా ముందుకు వెళ్తున్నారు, అలాగే ఈ ఫిరాయింపుకు సంబంధించి వారిపై ఖచ్చితంగా అనర్హత వేటు వేస్తారా, లేకపోతే దీని మీద మరొక పిటిషన్ వేసుకొని దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఇది మొత్తం కూడా స్పీకర్ పరిధిలో ఉంది. స్పీకర్ కు ఉన్నటువంటి పరిధులు అలాగే దీన్ని టచ్ చేసే ఇది న్యాయస్థానాలకు ఉందా లేదా అన్న కోణంలో కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా న్యాయ నిపుణుల సలహా ఇందులో చాలా కీలకంగా మారిందనేసి తెలుస్తుంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ ఉషా.